ఈ వాటర్ గురించి లోపలికి వెళ్ళి వస్తుంది, ఇక్కడికి వెళ్ళి వస్తున్నాయి కూడా తెలియదు, అంత చిక్కని రహస్యం. రైట్ రైట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైట్ ఏడికి వచ్చామంటే గాయస్ చిలకలగుట్ట. ఇది చిలకలగుట్ట దగ్గరికి వెళ్ళి వచ్చినాం. సమ్మక్క చిలకలగుట్ట, ఈ చిలకలగుట్ట మీదకి వెళ్ళి తీసుకొస్తారంట. ఇక్కడ ఎప్పుడు 24 hours దారా ఎప్పుడు పడుతూనే ఉంటుంది. చేసేది బెటరే, ఇది ఎప్పుడు వస్తూనే ఉంటుంది వాటర్, ఎనీ టైం 24 hours వస్తుంది. ఇగో ఇదే వాటర్ అనమాట. మనకు ఫిల్టర్ నీళ్ళు కూడా పనికిరావు, అట్లా వస్తుంది. సర్వ రోగాలు పోతాయి ఇవి ఇట్లాంటి వాటర్ మనం తాగినామంటే. అది ఫ్రెండ్స్, ఇది సమ్మక్క ఇక్కడ. రైట్ ఇంకోటి కూడా చూపిస్తాను మీకు. సారక్క కూడా గద్దె ఉంది అక్కడ, అది కూడా చూపిస్తాను మీకు. నడవండి. రైట్ గాయస్, ఇగో వీళ్ళు ఎంజాయ్ చేసుకుంటారు ఇక్కడ. చూసిరుగా గాయస్, ఇది వచ్చేసి చూసిరుగా పెద్ద అడవి. ఈ అడవిలోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి వస్తాయో కూడా తెలియదు. వాటర్ వచ్చేసి చూసిరు కదా, ఇక చూడండి. ఇక వాటర్ 24 hours ఇక్కడ వస్తూనే ఉంటాయి వాటర్. ఒక్క రోజు కూడా ఆగకుండా, ఒక్క నిమిషం కూడా ఆగకుండా గుట్ట మీదకెళ్ళి వస్తాయి వాటర్. ఇది ఇక్కడ సారక్క గద్దె. ఇది చూసారు కదా, పెద్ద అడవి. ఏందమ్మా ఏంటి ఇదా? రైట్. ఇగో ఈ పిల్లలు అయితే ఆడుతూనే ఉన్నారు, తెలుసు కదా. ఇది పిల్లలు మొత్తం ఇక్కడ ఆడుతూనే ఉన్నారు. అక్కడ మొత్తం మన వాళ్ళే ఉన్నారు. చూసారుగా గాయస్, సారక్క. రైట్ గాయస్, ఇది ఏడికి వచ్చినాం? ఇది చిలకలగుట్ట, సారక్క, సమ్మక్క సారక్క. ఈ వాటర్ చూసారు కదా, ఎప్పుడు వస్తూనే ఉంటాయి వాటర్. పైప్ అట్లా పెట్టారు కానీ కొండ మీదకి వస్తాయి, ఏడికెళ్ళి వస్తాయో తెలియదు ఇవి. రైట్ గాయస్, చూసారు కదా, ఇదే మన చిలకలగుట్ట. ఇవి ఎక్కడికి వెళ్ళి వస్తాయో కూడా తెలియదు ఈ వాటర్ మనకు. అది ఈ దాయిర అంటే ఉన్న రోగాలు కూడా పోతాయి, వచ్చేటివి కూడా రావు. కొత్త కొత్త రోగాలు ఏవేవి పుట్టేటివి ఉన్నాయి, అవి కూడా పుట్టాయి. అంతే కదా. అది సమ్మక్క సారక్క స్పెషల్. రైట్ రైట్ ఈ వాటర్ గురించి ఏం స్పెషల్ చెప్పండి. ఇక్కడ ఎప్పటి నుంచి వస్తాయి ఇట్లా వాటర్? అమ్మవారు ఇక్కడ కాదు, అమ్మవారు పెరిగింది పుట్టింది బయ్యక్కపేట. బయ్యక్కపేట నుంచి ఇక్కడికి వచ్చింది. చిన్న పాప శంకరుడు పార్వతి తీసుకొచ్చి నవీనాథ్ చెట్టు కింద వదిలిపెట్టిపోతే పోయినాదన్న దాటి పెళ్లి చేసింది. అట్లా ఇప్పుడు నవీనాథ్ చెట్టు పుట్టగడ్డ అమ్మవారి ఇక్కడ నిలిచింది అన్నట్టు. ఓకే ఓకే. కుంకుమబరిడి కుంకుమబరిని మాయమైపోయింది ఇక్కడ, అంతే కదా. అంతే. ఇది ఎప్పుడు నీళ్ళు వస్తూనే ఉంటాయి కదా ఇక్కడ, కానీ అది ఎవరికి అంత చికెన్ రాసేమో. ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఏందనేది ఎవరికి తెలియదు. ఇది గైస్ సమ్మక్క. హలో హలో చెప్చింది చిలకలగుట్ట కదా. నీళ్ళ మహిమ వాటర్ అనేది చూడండి గాయస్, లోపలికి వెళ్ళి వస్తుంది, ఇక్కడికి వెళ్ళి వస్తున్నాయి కూడా తెలియదు, అంత చిక్కని రహస్యం. ఈ కొండల మధ్యలోకి వెళ్ళి వస్తుంది. చూసారు కదా, ఆ స్వరంగం మార్గం ఇది. చూసారు కదా, ఇక్కడనే సమ్మక్క వెలిసింది, ఇక్కడికి వెళ్ళే వస్తుందన్నమాట వాటర్. చూడండి, ఈ తాగిన వాళ్ళకు ఆయుర్వేదంగా అందరు చాలా మంచిగా ఉంటారు.